మీకు ఏమేం ప్రాబ్లమ్స్‌తోని వచ్చారు? మీరు ఇక్కడ ఏం కంప్లెయింట్స్‌తోని వచ్చారు? ఇక్కడికి వచ్చినప్పుడు యాక్చువల్లీ ఐ వాస్ కెన్ సే సఫరింగ్ విత్ మల్టిపుల్ ఇష్యూస్ లైక్ స్పాండిలైటిస్ వాజ్ ఆన్ అ వెరీ హై థింగ్ అండ్ నడుము నొప్పి ఉండేది, కాళ్ళు బాగా లాగేవి అండ్ అది కాకుండా కళ్ళల్లో డిజీనెస్ బాగా ఎక్కువ ఉండేది. ఐ వాజ్ జస్ట్ అనేబుల్ టు డ్రైవ్. సో అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను అంతకుముందు ఒక 3 months కేర్ హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. కొంచెం వాళ్ళు దే సెడ్ ఐ హ్యావ్ సమ్ సైకిక్ ప్రాబ్లమ్, మెంటల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఓకే. అండ్ మోర్ ఓవర్ నాకు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండేది అండ్ నిద్ర పట్టేది కాదు. ఫర్ ఐ మీన్ హైట్ ఏంటంటే కంటిన్యూస్గా 15 days నేను ఏం తినలేదు. ఐ మీన్ మై టంగ్ బాగా డ్రై అయిపోయేది. సో అట్లాంటి కండిషన్స్ లో నేను ఇక్కడికి వచ్చాను. రైట్. సో ఇప్పటికి ఎన్ని సెషన్స్ అయినాయి మీకు ట్రీట్మెంట్ కంప్లీట్? నాకు యాక్చువల్లీ డాక్టర్ గారి ప్రకారంగా హీ హాజ్ రికమెండెడ్ 2 months ట్రీట్మెంట్ విత్ 40 sessions ఆఫ్ అక్యుపంక్చర్. రైట్. సో అది నాకు 2 months లో కంప్లీట్ చేయలేకపోయాను, కానీ 3 months లో కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఎట్లా ఉంది రిలీఫ్ ఫ్యాక్టర్? రిలీఫ్ ఫ్యాక్టర్ వస్తే ఐ కెన్ సే ఐఎమ్ ఆల్మోస్ట్ 80% డన్. నాకు అసలు కాళ్ళ నొప్పులు అసలు లేనే లేవు ఇప్పుడు. అండ్ నడుము నొప్పి కూడా 80% క్లియర్ అయిపోయింది. బట్ ఐ స్టిల్ ఫీల్ ఇంకొంచెం ఉందంటుంది. బట్ స్పాండిలైటిస్ అయితే చాలా ఫ్రీ అయిపోయింది నాకైతే. చెప్తున్నా ప్రాబ్లీ రోజుకి ఒక 10 to 15 times నేను నా నెక్ ఇట్లా ఐ మీన్ ఇరగొడుతుండే జస్ట్ ఫర్ రిలీఫ్. అండ్ అది కాకుండా నా కళ్ళు అయితే ఇట్లా లాగేసినట్టు పీకేసినట్టు అంత ఇది ఉండే. సో అది కూడా 80%. ఐ మీన్ ఓవరాల్గా నేను చెప్పాలంటే ఇట్ ఈస్ 75 to 80% నాకు చాలా క్లియర్ అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో యూ ఆర్ స్టిల్ రికమెండెడ్ టు కంటిన్యూ ద ట్రీట్మెంట్. హోప్ యూ గెట్ కంప్లీట్ రిలీఫ్. ఎస్ సార్, ఎస్. ఐ మీన్ చెప్పారు అది కంప్లీట్. అండ్ ఇదేంటంటే ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ వెదర్ ఐ వాంట్ టు కంటిన్యూ బట్ ఏంటంటే నాకు ఒక నమ్మకం కలిగింది ఈ వైద్యం మీద. వెరీ గుడ్. దట్ ఈస్ యాక్చువల్లీ ఐ మీన్ రిలీవింగ్ మీ మోర్ ఫ్రమ్ మై స్ట్రెస్ యాక్చువల్లీ, ఎందుకంటే ఐ కెన్ సీ ద విజిబుల్ డిఫరెన్స్. ఎస్. థ్యాంక్ యూ భాషా గారు. రండి, మళ్ళీ వెనక్కి తిరిగి అట్లాగే నడుచుకుంటూ పోండి. చాలు, వచ్చి కూర్చోండి. నమస్తే అండి. ఏం ప్రాబ్లంతో వచ్చారండి ఇక్కడికి సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ కి? సార్ నాకు మెడ నొప్పుల నుంచి మెడలోంచి నరాలు డిస్క్ ఇక్కడ L4, L5 నరాలు డిస్క్ ప్రాబ్లం వల్ల నేను బాగా ఇబ్బంది పడ్డాను. నడవలేకపోయాను, అసలు మామూలు స్ట్రైట్గా నిలబడలేకపోయాను. నేను ఒక సపోర్ట్ లేనిది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాక చాలా ఫ్రీగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నా పని నేను చేసుకొని బయట పని కూడా నేను చేసుకుంటాను, ఇబ్బంది లేదు. బయట వర్క్ కూడా కంప్లీట్ నార్మల్ వర్క్ రెజ్యూమ్ అయిపోయారు, పొలం పని కూడా చేసుకుంటున్నారు. ఇబ్బంది ఏం లేదు. అప్పుడు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడి నా ఎమ్మట మడిచలేంది, నేను కదలేకపోయినా నిలబడలేకపోయినా, నడవడానికి కూడా అసలు బాత్రూమ్కి పోలేకపోయినా పరిస్థితి. సో బయట మీరు చూపించుకుంటే ఏమన్నారు? బయటలో చూపించుకుంటే ఇది L4, L5 ఆపరేషన్ చేసే స్టేజ్ ఉంది, ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ అవుతుందో కాదో అని భయపెట్టారు, ఇబ్బంది పడ్డా. ఇక్కడ తెలుసుకొని మీ సెల్ ద్వారా చూసి యూట్యూబ్ ద్వారా చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినా కూడా ట్రీట్మెంట్ మొత్తం అయిపోయింది. జస్ట్ మందులు, మీరు ఇంకా ఆరోగ్యాన్ని అంటే మీ వెన్నుపూస ఆల్మోస్ట్ ఎండు కొమ్మలాగా మారిపోయి అంత డ్యామేజ్ అయిపోయి నరాలన్నీ కూడా బిగుసుకుపోయి సర్జరీ స్టేజ్ ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా డ్యామేజ్ ఆపేసాము, శరీరంలో డిఫెక్ట్స్ అన్ని ఆపేసాము, బాగా చేసేసాము. ఇప్పుడు అది ఎండు కొమ్మ నుంచి పచ్చి కొమ్మగా మారి అండ్ మీ డిస్క్లు నరాలు కూడా అన్ని వితౌట్ ఆపరేషన్ మేము సెట్ చేసేసాము. దానివల్ల ఇప్పుడు ఏ లక్షణాలు మీకు లేవు, అర్థమైంది? లక్షణాలన్నీ క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు మందులు ఇంకో కొంతకాలం ఎందుకు వాడమంటున్నాం? ఎండు కొమ్మ కాస్త పచ్చి కొమ్మగా మారాలి, పూర్తి ఆరోగ్యంగా మారాలి. సో దట్ మళ్ళీ రేపు ఫ్యూచర్లో అంత ఈజీగా ఏ ప్రాబ్లం మీ వెనుపూసకు రావద్దు. అండ్ మా పని సర్వీసింగ్ వర్క్, మెయింటెనెన్స్ పని ఏంటి? మీరు నేను చెప్పినట్టు ఆహారము జీవనశైలి మీరు పాటిస్తే
రేపు ఫ్యూచర్‌లో మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. మా దగ్గర రావాల్సిన అవసరం కూడా మీకు రాదు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. నా పేరు దినేష్. నాకు ఒక 6 మంత్స్ నుంచి బ్యాక్ పెయిన్ చాలా వచ్చేది. మామూలు బ్యాక్ పెయినే కదా అని నెగ్లెక్ట్ చేశాను. తర్వాత సివియర్ అయిపోయి పెయిన్ బాగా అయిపోయేసరికి నేను 2, 3 హాస్పిటల్స్‌లో కూడా తిరిగాను. ఈవెన్ వరంగల్లో ఉన్న ఎంజీఎం హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గర కూడా తిరిగాను. మామూలు పెయినే, మామూలు టిష్యూ డెవలప్ అయిందని చెప్పేసి మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేశారు. మీన్‌వైల్ కొన్ని రోజులు తగ్గింది. మళ్ళీ 2 మంత్స్ తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చింది. సివియర్‌గా పెయిన్ వచ్చేసరికి అది బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చేమో అన్న దాంతోటి మళ్ళీ వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించుకున్నాను. సో డిస్క్ ప్రాబ్లమ్ అని చెప్పేసి తేలిపోయింది. సో ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు సర్జరీ ప్రిఫర్ చేశారు. సర్జరీ అనగానే అది ఎక్స్పెన్సివ్, మళ్ళీ రిస్కీ అని చెప్పేసి తెలిసింది. ఆల్టర్నేట్ మెథడ్స్ కోసం చూస్తుంటే, నెట్లో సర్చ్ చేస్తుంటే నాకు ఆక్యుపంక్చర్ అనేది కూడా చాలా బాగుంది అని చెప్పి తెలిసింది. సో ఈ ప్రాబ్లం వల్ల మా రిలేటివ్స్, మా బావగారే ఈ సయాటిక్ పెయిన్ తోటి రిలీవ్ అయినాను ఆక్యుపంక్చర్ ద్వారా అని చెప్తే నేను కూడా హైదరాబాద్లో బెస్ట్ ఆక్యుపంక్చర్ క్లినిక్స్కి చూశాను. సో దాంట్లో ఇక్కడ మన సాగర్ గారి దగ్గర బాగుందని తెలిసింది. సార్కి వచ్చి చెప్పాను. సార్కి ప్రాబ్లం చూసి సార్ 40 సిట్టింగ్స్ సరిపోతాయని చెప్పారు. ఎగ్జాక్ట్ 40 సిట్టింగ్స్. నాకు టైం కూడా లేకపోయేసరికి రోజు 2 సిట్టింగ్స్ తీసుకున్నాను రెగ్యులర్గా. 1 మంత్ లోపల వీక్లీ 5 days అలా తీసుకున్నాను. 1 మంత్ లోపల నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెయిన్ వస్తుందని కూడా చూసాను. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రిజాల్వ్డ్. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు సార్.